అందరికీ నమస్కారం అండి. భాస్కర్ కిలి ఛానల్‌కి స్వాగతం. మనం ఈ మధ్య చాలా వీడియోస్ చూస్తున్నామండి. మన హిందువులు ముఖ్యంగా మన హైందవ సంఘాల వారు పాస్టర్‌లను ఒక రేంజ్‌లో ఆడుకుంటూ వీడియోస్ చేస్తున్నారండి. ఇటుపక్క ట్రోలింగ్, అటుపక్క రోస్టింగ్ రకరకాలుగా చేస్తూ వాళ్ళు ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తున్నారో వాటన్నిటిని కూడా ఎండగడుతూ, బయట పెడుతూ చాలా మంచి వీడియోలు చేస్తున్నారండి. ఇటుపక్క క్రైస్తవంలో సాక్ష్యాలు అని చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో వాటిని అంతే విధంగా అంటే వినోదాత్మకంగా చూపిస్తూ, ఇంకొక పక్క పాస్టర్‌లను రోస్ట్ చేస్తూ చాలా వీడియోలైతే వస్తున్నాయి. అలానే నేను కూడా కొన్ని వీడియోస్ అనేవి పాస్టర్ల మీద చేస్తున్నాను. అయితే వాటిని నేను ట్రోల్స్ లేదా రోస్టింగ్ అని నేను అననండి. నేను కేవలం కౌంటర్స్ మాత్రమే చేస్తున్నాను. ఇప్పటికే చాలామంది కామెంట్స్‌లో నన్నొచ్చి అడుగుతూ ఉన్నారు. ఇదేమి ఆ వీడియోలాగా లేదండి, ఇంకొక వీడియోలాగా లేదండి అని. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా కూడా వేరే వారి వీడియోస్ చూసి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉండి నా ఛానల్స్ చూస్తున్నారు అని నాకు అర్థమైంది. కనుక నా ఛానల్ ఎవరైతే చూడాలని అనుకుంటున్నారో లేదా ఆల్రెడీ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి సెట్ చేద్దామనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. జనరల్‌గా నేనొక రిసెర్చర్‌నండి. మన మతానికి సంబంధించిన లేదా క్రైస్తవం, ఇస్లాం లేదా ఇంకా వేరే ఏ మతానికి సంబంధించిన దైనా గానీ ఆ శాస్త్ర గ్రంథాలు లేదా ఆ మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి అనేది రిసెర్చ్ చేసి వాటినన్నింటిని కూడా జనాలకి చెప్పాలి అనేది నా ఫస్ట్ టార్గెట్. ఇక రెండవదేంటి అంటే నేను పాస్టర్‌లకి ట్రోల్ చేయనండి, రోస్ట్ చేయనండి. అయితే అప్పుడప్పుడు నా తాలూకు ఛానల్‌లో కాస్తో కూస్తో హాస్యం రావచ్చు. కోపమొస్తే కొంచెం గట్టిగానే ఇచ్చుకోవచ్చు మాటల ద్వారా. లేదు అంటే కాస్త వ్యంగ్యం కూడా ఉంటే ఉండొచ్చు. బట్ నా మెయిన్ టార్గెట్ అయితే అది కాదు. అలానే నేను అన్నీ ఎవరైతే పాస్టర్లు మాట్లాడుతున్నారో అన్నింటికి కూడా నేను జవాబు ఇవ్వను. నేను ఏ వీడియో అయితే మరీ పాస్టర్లు ఎక్కువగా వక్రీకరిస్తున్నారు, వాటికి మనం జవాబు చెప్పాలి. అది కూడా ఎలా జవాబు చెప్పాలి అంటే, ఇటుపక్క గ్రంథ ఆధారంగా అయితే వాళ్ళ తాలూకు బైబిల్‌నైనా తీసుకోవాలి. లేదు అంటే ఇటుపక్క మన తాలూకు హిందుత్వం ఏం చెప్తుంది, సనాతన ధర్మం ఏం చెప్తుంది అనేది మన గ్రంథాల ద్వారా చెప్పాలి. 2 చరిత్రలోకి వెళ్ళాలి. ఇటుపక్క మన చరిత్ర అయినా, లేదు అటుపక్క వాళ్ళ తాలూకు యూదుల చరిత్ర గానీ, క్రైస్తవ చరిత్ర గానీ, లేదా ఇస్లాం చరిత్రలోకి గానీ వెళ్ళి ఆ ఆధారాలు తీసుకొని నేను చెప్తాను. కారణం ఏంటంటేనండి, ఇది చాలా సీరియస్ విషయం అనమాట. మతానికి సంబంధించిందనేది చాలా సీరియస్ అయిన విషయం అండి. అంటే ఇది నా అభిప్రాయం నేను చెప్తున్నాను. అది ఎప్పుడు కూడా ఇంటలెక్చువల్ వేలోనే జరగాలి. ఇంటలెక్చువల్ వేలో జరుగుతున్నప్పుడు హాస్యానికి అందులో తావుండదు. అక్కడక్కడ వ్యంగ్యం ఉంటే ఉండొచ్చేమో గానీ, ఈ రోస్ట్‌లు లేకపోతే ఈ తాలూకు ట్రోల్స్ అనేవి దాంట్లో సరిపోవు. ఆధారాలు మనం చెప్తున్నప్పుడు కామెడీగా చెప్పామనుకోండి, దాని తాలూకు ఇంటెన్సిటీని మనమే కావాలని తగ్గించుకుంటున్నట్టు జరుగుతది. అయితే ఈ ట్రోల్స్ చేస్తున్నప్పుడు సాధారణ జనాలకి కూడా చాలా ఎక్కువగా రీచ్ అవుతుంది అనేది నాకు తెలుసు. కానీ నా ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటేనండి, ఎవరైతే పాస్టర్లు ఈ అవాస్తవాలు చెప్తున్నారో వాళ్ళకి వాళ్ళు చెప్తుందంతా అబద్ధమని చెప్పడమే కాదనమాట. తగిన ఆయుధాలు కూడా మన వాళ్ళందరికీ ఇవ్వాలి. నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా ఇంటలెక్చువల్ కేటగిరీ కింద నేను పరిగణిస్తానండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నార్మల్‌గా ఈ కామెడీ ఇవి చూసేవాళ్ళు ఎవరు కూడా నా తాలూకు వీడియోస్ చూడరు. చూస్తే వాళ్ళకి నచ్చవు. మరి నా వీడియోస్‌లో ఏముంటాయంటే సీరియస్‌గా ఈ రిసర్చ్ కంటెంట్ అంతా కూడా ఉంటుంది. ఈ రిసర్చ్ కంటెంట్ అనేది చాలా సీరియస్‌గానే చూడాలి. అప్పుడే దాని ఇంటెన్సిటీ ఉంటుంది. వాటిని తీసుకొని దాన్ని రిసర్చ్ చేసి, పరిశోధన చేసి, దాని మీద మరికొంత వీళ్ళు కూడా అవగాహన పెంచుకొని, రేపొద్దున్న ఇంకెవడైనా పాస్టర్ గాని, లేకపోతే ఇంకెవరైనా క్రైస్తవులైనా అవ్వచ్చు, లేదా ఇటుపక్క ఇస్లాం వాళ్ళైనా అదే మాటలు మాట్లాడితే వీళ్ళు తిరిగి వాళ్ళకి జవాబు చెప్పే విధంగా ఉండాలి. అంటే మన సైనికులని ఇంటలెక్చువల్ పరంగా తయారు చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇంత కష్టపడి కౌంటర్లు నేను చేస్తున్నానండి. సో, దీంట్లో అందుకనే నేను కావాలనే ఈ ట్రోల్స్ గానీ, లేకపోతే ఇటుపక్క రోస్టింగ్ గానీ నేను పెట్టుకోలేదు. దయచేసి అందరూ కూడా ఇది గమనించ ప్రార్థన. కనుక నా వీడియోలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పే ఇంకొక విన్నపం ఏంటంటేనండి, దయచేసి నా వీడియోని మొత్తంగా చూడండి. మీకు తీరిక చూసుకొని లేదా కాస్త దీని మీద శ్రమపడి కాస్త టైం పెట్టి చూడండి. అంతేకాకుండా వీలైతే ఒక లైక్ ఇవ్వండి. వాటిని షేర్ చేయండి. దాని గురించి డిస్కస్ చేయండి. నలుగురికి చెప్పండి. అప్పుడేమవుతుంది అంటే ఇది మరికొంతమందికి చేరుతుంది. చేరిన తర్వాత రేపొద్దున వాళ్ళకి కూడా ఇలాంటి ఎన్‌కౌంటర్సే జరగొచ్చండి. ఇన్ జనరల్‌గా మనం చూసామంటే ఈ పాస్టర్లు గాని, లేకపోతే ఈ ఇస్లాం వారు గాని ఒకటే రకమైన ప్రశ్నలేస్తారండి.
వాళ్ళంతా ఒకటే రకమైన స్ట్రాటజీ యూజ్ చేస్తారు. మన ఒక్క వీడియో కరెక్ట్‌గా వాళ్ళ నోర్లు మూయిస్తుంది. కానీ ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే, అది మన హిందువులందరికీ చేరడం లేదు. అది మన హిందువులందరికీ చేరిందనుకోండి, ఖచ్చితంగా వీళ్ళెవరు కూడా వచ్చి వాళ్ళ దగ్గర ఈ మాటలు మాట్లాడితే వాళ్ళ నోరు పగలగొట్టేటట్టు వీళ్ళు ఆన్సర్ ఇస్తారు. వీళ్ళ దగ్గరికి అది చేరడం లేదు కనుక ఇప్పటికీ చాలామంది హిందువులకి అది ఏం జరుగుతుంది, నిజంగా చారిత్రక వాస్తవాలు గానీ, గ్రంథపరంగా గానీ ఏం జరుగుతుంది అనేది తెలియదు కనుక అప్పుడు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళ తాలూకు ఆటలు చెల్లుతున్నాయి. ఇటుపక్క క్రైస్తవం వైపు గానీ, లేకపోతే అటుపక్క ఇస్లాం వారి వైపు గానీ. సో, నేను చేసే విన్నపం ఏంటంటే వీలైనంత వరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీన్ని వీలైనంత వరకు పరిశోధన చేయండి, నలుగురికి చెప్పండి. నేను ఈ ఎక్స్‌పెక్టేషన్స్ మీకు సెట్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నానండి. దయచేసి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి అనుకుంటే మాత్రం నా వీడియోలు దయచేసి చూడకండి. వాటికి జబర్దస్త్ స్కిట్‌లని గానీ, లేకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ గానీ చాలానే ఉన్నాయి. నా వీడియోలు చూడాలనుకునే వాళ్ళు సీరియస్ మెంటాలిటీతో ఉండాలి, ఇంటలెక్చువల్‌ని వాడాలి, వాళ్ళు మేధోమథనం చేయాలి అలా అనుకునే వాళ్ళే. ఎందుకంటే ఈరోజు మనం ఒక దేవుని గుడిలోకి లేకపోతే పూజా గదిలోకి వెళ్ళి వెకిలిగా ప్రవర్తించం కదా! అది ఎంత సీరియస్, అది ఎంత భక్తి భావానికి సంబంధించిందో ఇది కూడా అంతే సీరియస్ మ్యాటర్. ఇది కూడా మన ధర్మానికి, మన మతానికి సంబంధించిన విషయం కనుక దీన్ని కూడా అంతే సీరియస్‌గా తీసుకోవాలని చెప్పి అందరికీ కూడా విన్నవించుకుంటూ నమస్కారం అండి. జై హింద్.